పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు గ్రామంలోని బోధి పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వృద్ధాశ్రమాల నుండి వృద్ధులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించి రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విద్యార్థులకు పెద్దల విలువను అర్థం చేసుకునేలా, వారి అనుభవాల నుంచి నేర్చుకునేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దలు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టసుఖాలు, పోరాటాలు, సాంప్రదాయాలు, కుటుంబ విలువల గురించి విద్యార్థులతో పంచుకున్నారు. ఈ అనుభవ కథనాలు పిల్లలకు జీవిత పాఠాలుగా నిలిచాయి. విద్యార్థులు కేవలం వృద్ధులను గౌరవించడం మాత్రమే కాకుండా వారి ఆర్థిక స్వావలంబనను పెంచేందుకు కూడా సహాయపడ్డారని, పెద్దలను గౌరవించే మన సంస్కృతిని, వారి పట్ల ప్రేమను, బాధ్యతను కలిగించే విధంగా ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు తెలుసుకోగలిగారని పాఠశాల కరెస్పాండెంట్ సునీతారెడ్డి అన్నారు. అలాగే చిన్న చిన్న సహాయాలు పెద్దలకు ఎంతో సహాయపడతాయని, మానవత్వం అనే విలువ మన జీవితంలో ఎంతో ముఖ్యమని డైరెక్టర్ కళ్యాణ్ రామ్ అన్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో చేసిన ఈ కార్యక్రమం పెద్దల ముఖాల్లో చిరునవ్వు తెచ్చింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలనే ఆకాంక్షతో ఈ మంచి మనసుతో ముందుకు సాగుదామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అబ్బాయిలు మీరు ఇక్కడ నుంచి వెళ్తే నేను ఒక వీడియో తీసుకుంటా. చాలా క్రౌడీగా ఉంది. సాంబారిక మీరు మీ ప్లేస్లో ఉంటే నేను మైక్ ఇస్తాను పిల్లలతో మాట్లాడటానికి. ఎవరైనా మాట్లాడతానంటే నేను మైక్. బోధి పాఠశాల స్టాఫ్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ యూ కెన్. ఏమన్నా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా? టీచర్స్ ఎవరైనా ముందుకు రావాలనుకుంటున్నారా? పల్నాడు న్యూస్ ప్రేక్షక మహాశైలకి బోధి పాఠశాల యాజమాన్యం తరపున రేపటి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముందుగానే ఈరోజు మార్చి 7వ తారీఖున మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఆ సందర్భంగా మా పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయుల సహకారంతో పిడుగురాళ్ల నుండి దాదాపు 2-3 వృద్ధాశ్రమాల నుండి పెద్దలను తీసుకొచ్చి కడుపు నిండా భోజనం పెట్టి పిల్లలకి ఎంతో అంత సర్వీస్ అనేది నేర్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మా టీచర్లకి, మా స్టూడెంట్స్కి కృతజ్ఞతలు చెప్తూ, ఇంతసేపు కష్టాన్ని కోర్చి శ్రమించి ఇంత దూరం వచ్చి మా ఆతిథ్యాన్ని సేకరించిన ఈ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, దేవుడికి మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ బోధి పాఠశాల యాజమాన్యం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.